ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి. సినిమాలకు సంబంధించి ఈ రాజకీయ సినిమాలు ఈ విడుదలకు సంబంధించినటువంటి అంశంలో న్యాయ పోరాటాలు, అదేవిధంగా విమర్శలు, ప్రతి విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమరావతి ఫైల్స్ ఈ సినిమాకి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సినిమా విడుదలకి ఒకరోజు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ రోజున విచారణ అనంతరము హైకోర్టు ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సినిమా థియేటర్లలో అమరావతి ఫైల్స్ సినిమా ప్రదర్శించుకోవటానికి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలకి అనుమతి లభించింది. వాస్తవంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి విడుదలని నిలుపుదల చేయాలంటూ కూడా పిటిషన్లు హైకోర్టులో పడటం, దీనికి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్లని పరిశీలించాలి. అదేవిధంగా సెన్సార్ తర్వాత కొన్ని అభ్యంతరాలు వచ్చి దాన్ని రివైజ్డ్ కమిటీ కూడా పరిశీలించిన తర్వాతే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ కమిటీ సర్టిఫికేట్స్ పరిశీలించకుండానే, సర్టిఫికేట్స్ ఫైనల్ కాకుండానే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా హైకోర్టును ఆశ్రయించడం. హైకోర్టు స్పష్టం చేసింది, మేము ఒకరోజు ఆ సర్టిఫికేట్స్ అన్ని చూస్తాము, చూసిన తర్వాత మేము దాని మీద క్లియరెన్స్ ఇస్తాం, ఒకరోజు స్టే అనేటువంటి దాని మీద ఇచ్చారు. ఈ రోజున సర్టిఫికేట్ చూసిన తర్వాత అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు సినిమాను విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి నిర్వాహకులకి క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు దాని మీద సినిమా రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే ఇదే తరహాలో వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి విషయంలో కూడా రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహం సినిమా, అది జగన్మోహన్ రెడ్డి పర్సెప్షన్లో, ఆయన కోణంలో వ్యూహం సినిమా తీశారు. తర్వాత శబదం సినిమా కూడా రిలీజ్ చేయడానికి మొత్తం రెడీ చేసుకున్నారు. దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ కోర్టుకు వెళ్ళటము, ఇవన్నీ కూడా వ్యూహం సినిమా ఆగిపోయింది. దాన్ని ఎట్లా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు, మేము ఖచ్చితంగా ఇది తాత్కాలికంగా కొంత ఇదే కొద్ది రోజులు ఆపగలరు కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ తొలగించిన తర్వాత రిలీజ్ చేస్తామనేటువంటి విధంగా కూడా వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి ప్రకటన రామ్ గోపాల్ వర్మ చేశారు. శబదం కూడా దాని తర్వాత రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. యాత్ర 2 ఇప్పటికే రిలీజ్ అయింది. ఈ యాత్ర 2 ఇవన్నీ సినిమాలన్నీ కూడా అన్నీ జరిగిన పరిణామాలు, జరుగుతున్న రాజకీయ పరిణామాలే, జరిగినటువంటి అంశాలు ఇవి. కానీ ఆ జరిగినటువంటి అంశాలని వాళ్ళ పర్సెప్షన్లో చూపించటం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి ఫైల్స్, అమరావతి అనేటువంటి దాన్ని ఒక వ్యక్తి యొక్క నిర్ణయం వల్ల ఇది మొత్తము రాజధానికి సంబంధించినటువంటి సమస్య తలెత్తింది. ఇది రాష్ట్రానికి నష్టం అనేటువంటి కోణంలో అమరావతి ఫైల్స్ ఉద్యమము జరుగుతున్నటువంటి తీరు, దాని మీద పోలీసు నిర్బంధకాండ, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలని దాంట్లో అమరావతి ఫైల్స్లో చూపించేదానికి అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతున్న ఆల్రెడీ టీవీలో వచ్చినటువంటి పరిణామాలు, టీవీలో జరిగే డిబేట్స్, టీవీలో వస్తున్నటువంటి చర్చలు ఇవే కదా. దాన్ని సినిమా రూపంలో ఒక 2.5 గంటల్లో 3 గంటల లోపల ఒక ఫార్మేట్లో చూపిస్తారు. ఇవి ఖచ్చితంగా ఎంత కొంత ప్రజల్లో ప్రభావం చూపించేదానికి అవకాశం. అయితే ఈ విధమైనటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా కొంతమంది దీన్ని ప్రేరేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అమరావతి అనేటువంటిది మేము రాజధానిని తొలగించలేదు, అమరావతి రాజధాని కొనసాగుతుంది. అదనంగా కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో పెడుతున్నాం, హైకోర్టుని కర్నూలుకు పంపిస్తే న్యాయ రాజధాని అవుతుంది. 3 ప్రాంతాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఒక ప్రాంతమే అభివృద్ధి చెందటం, కొంతమంది వ్యక్తులకి అభివృద్ధి చెందేటువంటి విధంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు దాని మీద కూడా కొన్ని కౌంటర్స్ ప్రభుత్వం వైపు నుంచి ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిణామాలే. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మొత్తం సినిమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే యాత్ర 2 రిలీజ్ చేసింది ఆల్రెడీ. వాళ్ళకి అనుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు కానీ వాళ్ళకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసులు, వ్యవహారము, ఆయన మీద అక్రమ కేసులు పెట్టడము, దాని మీద కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశము, జనసేన కుట్రలు చేయటం, ఇలాంటి అంశాలన్నింటినీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేంతవరకు, పాదయాత్ర అంతవరకు చూపించారు. మరి యాత్ర 3 కూడా వస్తుందేమో చూడాలి. వ్యూహం, వ్యవహారం ఇవన్నీ కూడా వ్యూహము, అదేవిధంగా శబదం. వ్యూహమేమో 2019 గెలిచిన అప్పుడు కేసులు, వ్యవహారం ఇవన్నీ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి వ్యూహం.
పాదయాత్ర ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఉండేటువంటి దాంట్లో శబదంలో 2024 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ అంశాల మీద ముందుకెళ్తున్నారు ప్రజలకి అనేటువంటి దాని మీద 175 మేము గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి నినాదం ఉంది కదా, ఆ తరహాలో మరి శబదం మరి ఆ యాంగిల్లో వస్తుందేమో చూడాలి. ఈ ఎన్నికల వేళ ఈ విధమైనటువంటి సినిమాల చుట్టూ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి. అమరావతి ఉద్యమకారులు నిన్న ఉద్యమాలు కూడా చేశారు. అమరావతి ఫైల్స్ రిలీజ్ చేయాల్సిందే, ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని అధికారులు అందరూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఇప్పుడు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి అమరావతి ఫైల్స్ ఇప్పుడు థియేటర్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది.